ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ షష్ఠి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:42 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 069, అనగా ఈరోజు 69వ రోజు. ఇప్పుడు భగవద్గీత 8వ అధ్యాయం, అక్షర పరబ్రహ్మ యోగం, భగవత్ ప్రాప్తి అనేటువంటి ఈ అధ్యాయంలో ఈరోజు 21వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఇప్పుడు 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్త అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాంగతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. 21వ శ్లోకానికి తాత్పర్యం: అగోచరుడని, శాశ్వతుడని చెప్పే ఆ పరమాత్మనే పరమగతిగా భావిస్తారు. నాకు నిలయమైన పరమపదాన్ని పొందిన వాళ్లకు మళ్ళీ జన్మ లేదు. ఇప్పుడు 22వ శ్లోకం. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతానేన సర్వమిదం తతం. 22వ శ్లోకానికి తాత్పర్యం: పార్థ, సమస్త భూతాలను తనలో ఇముడ్చుకొని సకల లోకాలలో వ్యాపించి ఉన్న పరమాత్మను అచంచలమైన భక్తి వల్లనే పొందవచ్చును. ఇప్పుడు 23వ శ్లోకం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినా ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. 23వ శ్లోకానికి తాత్పర్యం: భరతవీర, యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను. ఇప్పుడు 24వ శ్లోకం, ఈనాటి చివరి శ్లోకం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనా. ఈ చక్కని శ్లోకానికి 24వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, 6 మాసాల ఉత్తరాయణం, వీటిలో మరణించే బ్రహ్మోపాసకులకు
బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఇక రేపటి రోజున 25, 26, 27, 28 ఈ 4 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. మరి భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మ యోగం అనే 8వ అధ్యాయం రేపటితో పరిసమాప్తి కాగలదు. ఓం నమ శివాయ. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.